Hello, good morning. Welcome to listen to a story and learn a model program. This is your storyteller KV Narayan Rao, SA English JP High School, Velpcharla Musnur Mandal, Eluru district. Today's story is The Foolish Monk. A monk watched two rams fight. Suddenly, a ram threw the other down at his feet. The monk thought, "Oh, this ram understands my value." Then he respectfully folded his hands and bowed before it. Seeing all this, an old man said, "Hey, don't be foolish. The ram won't think twice before attacking you." The monk ignored the man's warning. Just then, the ram charged towards the monk and knocked him down. As the monk tried to get up, he sighed. I really hope people do not make the same mistake as I did. The moral is it is foolishness to ignore wise advices. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకనొకప్పుడు ఒక ముని రెండు గొర్రె పొట్టేళ్ళు పోట్లాడుకుంటుంటే చూస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక పొట్టేలు ఏం చేసింది, రెండో దాన్ని గట్టిగా కుమ్మేసరికి అది వచ్చి ఈ మునీశ్వరుడు ముందు పడింది, కాళ్ళ ముందు పడింది. ఆహా, నా విలువను గుర్తించింది ఈ గొర్రె అనుకుని తను మునీశ్వరుడు ఏం చేశాడు, తను కూడా గౌరవంగా చేతులు జోడించి దానికి నమస్కారం పెట్టాడు. అది అంతా చూస్తున్నటువంటి ఆ పక్కన ఉన్న ఒక ఆయన అన్నాడు కదా, ఏమండే మీరు అలా చేయకండి, మిమ్మల్ని అటాక్ చేసేటప్పుడు అది ఏదో తల వంచిందని మీరు అనుకుంటున్నారు, తల వంచడం కాదు, అది మిమ్మల్ని అటాక్ చేయడానికి, అది ఇంక రెండోసారి ఆలోచించదు, జాగ్రత్త అన్నాడు. సరే సరేలే మీరు వెళ్ళండి అని ఆ ముని లెక్క చేయలే ఆ మాట. అంతే, ఆ గొర్రె ఒక్క ఉదుటిన ఆ మునిని ఎత్తిని అలకేసి పడేసేసింది. అతను పైకి లేగలేక నిట్టూర్చుకుంటూ చెప్పాడు, నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదు. తల వంచిన గొర్రె మనకు గౌరవిస్తుంది అనుకోకూడదు, మనకు నమస్కరిస్తుంది అనుకోకూడదు అని చెప్పి పాపం తనలో తను బాధపడ్డాడు. సరే, ఈ కథలో నీతి ఏమిటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా సరే మనకు ఒక మంచి సలహా చెప్పినప్పుడు దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు, దాన్ని పాటిస్తే మనకే మంచిది అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.